తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పిన తర్వాత చాలా మంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, మేఘనా గారు కూడా వస్తున్నారా? లేదండి, ఆయన సినిమా తీసాడు, సినిమా బాగా సక్సెస్ అయింది, ఆయన క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది, అందుకని ఇంటర్వ్యూకి వస్తుంటే అయితే నేను మేఘనా తీసుకురావడానికి ఏమి నీళ్ళు నేను ఏ ప్రమోషన్కి వెళ్ళినా ఈ సినిమాకి, ఏ ఊర్లు తిరిగినా, విజయవాడ, గుంటూరు, అందరు జనాలు, కాలేజ్ స్టూడెంట్స్ అందరు కూడా మేడం గారిని తీసుకురాలేదా, మేడం గారిని తీసుకురాలేదా, ప్రతి ఒక్కరు అదే అడిగారు. అంటే నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతానండి. ఎందుకు అనంటే షీఈస్ వెరీ ప్యూర్ సోల్ అనమాట. లైక్ అలాంటి వాళ్ళు దొరకటం అదృష్టం లైఫ్లో. నేను చాలా అదృష్టవంతుడిని. మనం ఒక ఇంటికి వెళ్తే ఒక పాజిటివ్ వైబే, ఎంటర్టైన్మెంట్ అండ్ హ్యాపీనెస్, పీస్ ఇవన్నీ ఉంటాయి. ఇంటికి వెళ్ళామంటే ఎంత స్ట్రెస్ ఉన్నా బయట మనం ఇంటికి వెళ్ళామంటే అవన్నీ ఉంటాయి అనమాట. ప్లస్ తను అసలు ఇప్పుడు నా లైఫ్లో అసలు ఏది డిస్టర్బ్ చేయదు. నువ్వు ఇలా ఉండు, ఇలా చేయి, నువ్వు ఇలా బతుకు అని చెప్పి ఏది రిస్ట్రిక్షన్స్ పెట్టదు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అని అంటుంది. అలా అని మనం అది అడ్వాంటేజ్గా తీసుకుని మనం తప్పులు చేయమన్నమాట. సో ఆ నమ్మకం ఉంటుంది నాకు, అది చాలా ఇష్టం తనలో. యా, అంటే మేమిద్దరం అంతే లైఫ్లో. ఇంకా మాకు ఇంకెవరు అక్కర్లేదు, మేమిద్దరం ఉంటే ప్రపంచం మేమిద్దరమే. ఇంకా వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, అసలు మాకేం అనిపించదు. ఒకరికొకరు, తను లేకపోతే నేను ఉండలేను, నేను లేకపోతే తను ఉండలేదు, అంతే. నేచురల్గా ఇండస్ట్రీలో నేను చాలా మందిని చూస్తుంటాను. చాలామంది ఫిమేల్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో చాలామంది లేడీ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ అంటే నాకు చాలా రెస్పెక్ట్. వీరిలో మేఘనా గారు అంటే ఇంకో స్టెప్ ఏంటంటే, ఎక్కువ ఏంటంటే, చాలా సంవత్సరాల క్రితం అనుకుంటాను నేను ఒకసారి యూట్యూబ్ సంథింగ్ ఏదో చూస్తుంటే, ఫీడ్ ఫర్ ద హంగ్రీ అని చెప్పేసి, ఫీడ్ ద హంగ్రీ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ, యాక్చువల్గా నాకు అప్పుడు తెలిసినప్పటికి ఏంటంటే మేఘనా గారే చాలా సఫర్ అవుతున్నారు, హెల్త్ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ చాలా సఫరింగ్లో ఉన్నారు. అలాంటి టైం కూడా చాలామంది పిల్లల కోసం, పేదవాళ్ళ కోసం, వాళ్ళకి ఆకలి తీరుస్తాం చాలా కష్టపడుతున్నారు. ఈవెన్ అప్పటికి మీకు యూట్యూబ్ ఛానల్ లేదు, మీరు ఎక్కడా ప్రమోషన్ చేయలేదు. మాలాంటి సినిమా జర్నలిస్టులకు తప్పించి చాలామంది బయట ప్రపంచానికి తెలియదు ఆ ప్రోగ్రామ్. ఆ రోజు నాకు మేడం మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. సో ఈరోజు ఆ ప్రోగ్రామ్ ఎంతవరకు వచ్చింది, ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు? రన్ అవుతుందండి, మంచిగా రన్ అవుతుంది. ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ చేస్తాం మనం. అంటే యాక్చువల్లీ కంటిన్యూస్గా చేయాలని ఉంది, బట్ దానికి కొంత సపోర్ట్ కూడా కావాలి మనకి, ఫినాన్షియల్గా అండ్ ఆల్. బట్ మనకు తోచినంతలో మనం ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ చేస్తుంటాము. ఎక్కడ ఆపట్లేదు, బికాజ్ తనంత బిజీగా ఉన్నా కూడా తనకి ఇప్పుడు ఎన్ఎం ఫుడ్స్ బిజినెస్ ఉంది. షీఈస్ అ ప్రొపరేటర్. 2 years అవుతుంది, చాలా బాగా రన్ అవుతుంది. అందుకే తను ఏ సీరియల్ కూడా వర్క్ చేయట్లేదు. ఆఫర్స్ వస్తున్నా కూడా తను వర్క్ చేయడానికి ఇష్టపడట్లేదు. బికాజ్ మనం ఒక 10 మందికి ఉపాధి కలిగించాం. మన దగ్గర 10 మంది వర్క్ చేస్తున్నారు ఎన్ఎం ఫుడ్స్లో. ప్లస్ రీసెంట్గా వాళ్ళు ఒక క్రేజీ కపుల్స్ అని ఒక మాకు బ్యాచ్ ఉంది అనమాట. అవునవును, యూట్యూబ్లో వీడియోస్ వస్తుంది కదా. మేము ముగ్గురం బాగా క్లోజ్ కపుల్స్, 3 కపుల్స్, ఓన్లీ గర్ల్స్. ఈ 3 girls పెట్టి కొత్త బిజినెస్ లాంచ్ చేస్తారు మనం. ఫస్ట్ హౌస్ ఆఫ్ శివాసం అని చెప్పి ఒక బొటిక్, లైక్ ఆన్లైన్ క్లాదింగ్ అనమాట. త్వరలో వాళ్ళకి మా సపోర్ట్తోనే, మా ముగ్గురు సపోర్ట్తో వాళ్ళ ముగ్గురు కూడా లేడీస్. చాలా మంచి విషయం. యా, ఇప్పుడు ఒక 6 monthsలో అయినా అట్లీస్ట్ ఒక స్టోర్ ఓపెన్ చేయాలనేసి మా కోరిక. అసలు నిన్న Jan 1st రోజు ఓపెన్ చేయగానే అసలు వాట్సాప్ క్రాష్ అయిపోయి కొన్ని 1,000 మెసేజ్లు అనమాట. క్రాష్ అయిపోయింది, బిజినెస్ అకౌంట్ అది కూడా క్రాష్ అయిపోయింది. మళ్ళీ నిన్న ఓపెన్ అయింది, మళ్ళీ నిన్న కూడా అన్ని మెసేజ్లు సరికి క్రాష్ అయిపోయింది. అంటే క్రేజ్ ఎలా ఉంది చూడండి బయట వాళ్ళ ముగ్గురికి. ఈ క్రేజీ కపుల్స్ కి మంచి క్రేజ్ ఉంది. సో తనకి చాలా బిజినెస్ ఉమెన్ గా చాలా ఇష్టం అనమాట, తను ప్రూవ్ చేసుకోవడం అనేది. ఎలాగో ఎన్ఎం ఫుడ్స్ లో తన ప్రొపరేటర్ ఫుడ్ బిజినెస్ మంచి పేరు తెచ్చుకుంది, బాగా సక్సెస్ అయింది. అండ్ ఇలాగే ఇది కూడా హౌస్ ఆఫ్ శివాసం అని చెప్పి కొత్తగా పెట్టారు కాబట్టి నేను వాళ్ళు బ్లెస్ చేస్తున్నారు అవ్వాలని చెప్పి. పర్టికులర్గా నేను మీరు క్వశ్చన్ అడిగిన దానికి నేను ఆన్సర్ దేనికి వచ్చింది అసలు ఇది? అదే సేవ, పిల్లలకి నీడ్ ఫర్ ద ఫీడ్ ద హంగ్రీ. సో తను యాక్టివ్గా తను ఎంత బిజీగా ఉన్నా కూడా, లైక్ ఇన్ని బిజినెస్లు ఉన్నా కూడా, తను చేస్తున్నా కూడా పక్కన ఇది మాత్రం మర్చిపోదు. ఈ ఫీడ్ ద హంగ్రీ అనే ది పేజ్ ద్వారా, ఫీడ్ ద హంగ్రీ అనే మన ఆర్గనైజేషన్ ద్వారా చాలా మందికి హెల్ప్ చేస్తుంది. కొంతమందికి స్కూల్ ఫీజెస్ పే చేస్తుంది, ఆటిస్టిక్ పీపుల్కి కొంతమందికి సర్వ్ చేస్తుంది. అంటే మంత్లీ ఇంతని
లేకపోతే ఇయర్లీ వన్స్ అని వాళ్ళకి ఫీజ్ పే చేయడం జరుగుతుంది. Hmm. అంటే ఇవన్నీ మనం బయట చెప్పుకోకూడదు యాక్చువల్లీ. ఇది యాక్చువల్గా మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు, నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి. అండ్ ఈ మధ్య ఒక ఊరికి కూడా ఏదో వాటర్ సర్వీస్ ఒక విలేజ్ మన ఆంధ్ర సైడే ఒక విలేజ్ లో 10 kilometers వెళ్ళి వాళ్ళు వాటర్ తెచ్చుకునేవాళ్ళు అండి, మోసుకుని వచ్చేవాళ్ళు. చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. ఆ ఊర్లో ఒక 4 lakhs పెట్టి ఒక వాటర్ ట్యాంక్ కట్టించింది, ఫీడ్ ద హంగ్రీ త్రూ. అది చాలా హ్యాపీ అనిపించింది నాకు. అలా ఆ 10 kilometers వెళ్ళి వాటర్ తెచ్చుకునేవాళ్ళు వాళ్ళు. అలాంటిది అక్కడ వాటర్ ట్యాంక్ కట్టించడం వల్ల వాళ్ళ ప్రేయర్స్ చూడాలి అసలు మీరు. ఆ స్టేజ్ మీద ఎక్కిన తర్వాత అందరూ వాళ్ళు అభిమానించే తీరు కానీ మేఘనాని నన్ను చాలా హ్యాపీ అయిపోయారు. మేము ఎంటర్ అవుతుంటేనే వాళ్ళు క్రాకర్స్ కాల్చి ఊర్లో. అంటే నా బాధ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఎమ్మెల్యే ఆయన చేయలేకపోయాడు. మేము కంప్లైంట్ రేస్ చేసాం కూడా, ఈ ఊర్లో ఈ సిచ్యువేషన్ ఉంది, మీరు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పానన్నా కూడా ఆ ఎమ్మెల్యే చేయలేకపోయారు. ఆల్మోస్ట్ ఒక 400 ఫ్యామిలీస్ ఉంటాయి అక్కడ ఆ విలేజ్లో. సో అక్కడ మనం ఒక వాటర్ ట్యాంక్ మంచిగా ఇది మినరల్ వాటర్, నార్మల్ వాటర్ కూడా మినరల్ వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది. అండ్ మంచిగా 2 ట్యాంక్స్ అనమాట. చాలా ఇప్పటికి మేము ఎవ్రీ మంత్ మేము కనుక్కుంటూనే ఉంటాం ఎలా జరుగుతుంది అక్కడ వర్క్, బాగుందా లేదా అని చెప్పి. యాక్చువల్గా నాకు ఇదే అర్థం కాదు సెలబ్రిటీల విషయంలో. ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమం చేశారు, మీరు ఎక్కడా చెప్పుకోవట్లేదు. ఏదో టూర్ వెళ్తారు, మేము మేఘాలయ వెళ్ళాము, నాగాలాండ్ వెళ్ళాము అవి చెప్పుకుంటారు. అది నచ్చని వాడు ఎవడో వచ్చి కామెంట్స్ ఏదో చేస్తారు. బట్ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు, ఇది బయటికి రావట్లేదు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ ముందు ఒక సందర్భం వచ్చి మాట్లాడుకున్నాం, సుమా గారు మీరే చెప్పారు, సుమా గారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తారో లెక్క ఉండదని చెప్పేసి. వారు కూడా ఇవన్నీ బయటికి చెప్పుకోరు. ఇండస్ట్రీ నుంచి ప్రజల మద్దతుతో స్టార్గా ఎదిగి బయట ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు ఆ ప్రజలకు చెప్పుకోవడానికి ఏంటి ప్రాబ్లం? ఒకటి ఉందండి, ఒక ప్రాబ్లం ఏముందంటే జనాల్లో, అంటే కొంతమందిలో, నేను జనాలు అందరు జనాలు, కొంతమంది నెగిటివ్ పబ్లిసిటీ ఏం చేస్తారంటే వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని వాళ్ళు తినేస్తారు అమౌంట్ అనే ఒక టాక్ ఎలా వెళ్ళిపోతుందంటే చాలా చీప్గా అనిపిస్తుంది. అలాంటి అంటే కొంతమంది గొప్పల కోసం చేస్తుంటారు అంటారు. ఎందుకు గొప్పల కోసం ఎందుకు చేసుకోవాలి? మన మనశ్శాంతి కోసం. ఇండస్ట్రీలో మీకు లేని గొప్ప ఏంది, మీకు లేని పేరేంది? అదే అంటున్నారు. అంటే ఇలా చేసి కొంచెం ఏదో సాధించాలనుకుంటున్నారు అని జనాలు కొంతమంది తెలియక ఖాళీగా ఉన్న వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, ట్రోల్ చేస్తారు. మనం పట్టించుకోమనుకోండి, బట్ స్టిల్ ఏంటంటే గుప్తదానం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు కదా. పని అవ్వడం ముఖ్యం. మనం పబ్లిసిటీ కోసం మనం చేయట్లేదు, పని అయిందా లేదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, అది ఇంపార్టెంట్. దట్స్ ఇట్. సో ఎందుకంటే ఈ టాపిక్ని ఇంత నేను పర్టికులర్గా ఆడడానికి కారణం ఏంటంటే ఇది ఒక మంచి పని. ఇది బయటికి తెలిస్తే ఇంకో 4 చేతులు మీకు తోడవచ్చు, ఇంకో పెద్ద కార్యక్రమం జరగవచ్చు. సో దానికోసం అడిగాను. డెఫినెట్లీ. ఇప్పుడు నేను అది నా సర్కిల్లో నేను చెప్తుంటాను. ఎలా అంటే పర్సనల్గా ఎవరైనా ఇప్పుడు యూఎస్లో నా ఫ్రెండ్స్ ఉన్నా కూడా, లేకపోతే ఇన్స్టా త్రూ ఎవరైనా మంచి ఆర్గనైజేషన్స్ ఉన్నా కూడా, మనం పోస్ట్ పెట్టినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, మేము కూడా జాయిన్ అవుతామండి, అందరం కలిసి చేద్దామని చెప్పి. చాలా మనకి ఇప్పుడు 1-2-3 వస్తున్నారు మంచిగా. అలాంటి వాళ్ళు మనకి హెల్ప్ చేశారనుకోండి, ఆల్ టుగెదర్ మనం కలిసి హెల్ప్ చేయొచ్చు. సో అలాంటివి వస్తుంటాయి, అలాంటివి జరుగుతుంటాయి, కొన్ని చేస్తుంటాము. కాకపోతే ఇది మాత్రం బాగానే నడుస్తుంది. సూపర్. అండ్ నాకు మేఘనా గారి గురించి ఒక లాస్ట్ క్వశ్చన్. సో ఆ టాపిక్ క్లోజ్ చేసేద్దాం. ఇంకా మేఘనా గారిని మీరు పెళ్లి చేసుకున్నప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి, బట్ మీ ఇద్దరి మధ్య ఉన్న లవ్ ఏందో మీకు తెలుసు. వాటన్నిటి గురించి వదిలేద్దాము. ఇప్పుడు వాటన్నిటికీ సమాధానం అని నేను చెప్పను, కానీ ఆ ఫేజ్ నుంచి మేఘనా ఆ రోజు నా లైఫ్లో కానీ లేకుండా ఉండుంటే నేను అక్కడే ఆగిపోయేవాడిని అని ఒక సందర్భం ఎదుర్కొని ఉంటారు కదా 20 ఏళ్లలో. అలాంటి ఒక సందర్భం మేఘనా గారు మీ పక్కన ఉండడం వల్లే మీరు ఆ సమస్య నుంచి బయటపడ్డ ఆ సందర్భం ఏదన్నా ఒకటి షేర్ చేస్తారు? ఒకటి కాదండి, నాకు పర్టికులర్గా ఒకటి చెప్పండి. ఎందుకంటే సారీ సార్, నేను ఈ వర్డ్స్ వాడొచ్చో లేదో నాకు తెలియదు. మనిషి అంటే రంగు కాదు, మనిషి అంటే ఎత్తు కాదు, మనిషి అంటే బరువు కాదు. మనిషి అంటే ఆ మనిషికి బేసిక్గా వచ్చే గౌరవం కావాలి, ఆ మనిషికి బేసిక్గా ఉండే ఆ విలువ ఇవ్వాలి, వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వాలి. సో మనిషిని మనిషిలాగా ట్రీట్ చేయాలి ప్రతి ఒక్కరు. సో ఈరోజు సమాజంలో లేదు. ఆ మనిషి మీ జీవితంలో ఉండడం వల్ల వచ్చిన లాభం ఏందో అందరికీ తెలియాలి. ఫస్ట్ ఇప్పటికీ నేను లైఫ్లో మర్చిపోలేని ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, నాన్నగారు November 2 చనిపోయారు యాక్చువల్లీ. లాస్ట్ ఇయర్ November 2. నేను ఆ రోజు ముందు రోజు వరకు మాట్లాడుతున్నాను, చక్కగా ఉన్నారు, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, అవన్నీ కూడా మేఘనానే చేస్తుంది. ఇక్కడ ఉండి ఒక కోడల్లా కాకుండా ఒక కూతురుగా చూసుకునేది. సూపర్. మా పేరెంట్స్ని మొత్తం తనే చేసేది, తనే దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ అన్నీ చేసేది.
ముందు రోజు కూడా నాకు పర్ఫామ్ చేసిన తర్వాత నాకు ఫొటోస్ పెట్టినా ఎవరెవరు ఏమన్నారో చెప్పు. ఆయన ప్రతిదీ స్టేటస్ పెట్టుకుంటారు. నేను ఏ డాన్స్ షో చేసినా ఎక్కడ నేను పెడుతుంటాను కదా. అలాగే నేను ఆ రోజు దానికి ముందు వీక్ రోజు మన రేవంత్ రెడ్డి గారు బ్రదర్ జగదీష్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఆయన డాన్స్ చూసి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి సరదా కూర్చుని వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేసాము. ఆ ఫొటోస్ అన్ని కూడా నేను పెడితే డాడీ స్టేటస్ పెట్టుకున్నారు. మై సన్ ఈజ్ మీటింగ్ జగదీష్ రెడ్డి గారిని కలిశారు అది అని చెప్పి మా మేఘనాని అడిగి ఎలా పెట్టాలమ్మా అని చెప్పి స్టేటస్ ఫొటోస్ అన్ని పెట్టుకున్నారు ఆయన. సో ఇంకో 1 వీక్లో అంటే ఇంకొక షోకి డెట్రాయిట్లో చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ నాకు డాన్స్ ఈవినింగ్ పర్ఫార్మెన్స్ ఉంది. నాకు మార్నింగ్ ఒక అరౌండ్ 10 o'clock కాల్ వచ్చింది డాడీ లేరు అని చెప్పి. ఆ రోజు నాకు ఏం చేయాలో అర్థం కాల. పర్ఫామ్ చేయాలా, ఆర్గనైజర్స్ చెప్పాలా, అంతమంది ఉన్నారు, టికెట్స్ కొన్నారు, లేకపోతే అంత మెయిన్ గెస్ట్ నేను అక్కడ, నేనే పర్ఫామ్ చేయాలి, చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయని చెప్పి ఒక పక్కన ఏడుస్తున్నాను గట్టిగా. లోపల వీడియో కాల్ చేస్తున్నాను. వీడియో కాల్లో చూసి డాడీని లేవండి డాడీ అని ఏడుస్తున్నాను. ఆ టైంలో నాకు బిగ్ సపోర్ట్ మేఘ్నా. నువ్వేమనుకుంటున్నావు, నీ మనసులో ఏమని చెప్పు అని డాడీ నాకు లాస్ట్ మినిట్లో యూఎస్ వెళ్ళే ముందే చెప్పారు. నాకు ఇన్ కేస్ నాకు కొంచెం అటు ఇటుగా ఉంది కదా హెల్త్, ఏదైనా అయినా కూడా నువ్వు కంప్లీట్ చేసిరా, నువ్వు మాత్రం ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు, నువ్వు మంచిగా చేసుకుని రా పర్ఫార్మెన్స్ అని చెప్పారనమాట. అలాగే పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత నేను ఆర్గనైజర్స్ చెప్పాను డాడీ పాజిటివ్ అని చెప్పి. అప్పుడు దాకా చెప్పలేదు. పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు షాక్ అయ్యారు. నిజంగా ఎలా చేశారు మీరు ఇంత హ్యాపీగా, అంత ఎలా జనాల్ని మీరు తీసుకొచ్చారు. కళాకారుడు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అది, మన కళకి న్యాయం చేయాలి కాబట్టి నేను అలాగే చేశాను. చేసిన తర్వాత టికెట్ బుక్ చేస్తున్నాను. వాళ్ళు బుక్ చేశారు టికెట్, ఇమీడియట్గా బయలుదేరుతున్నాను. మిగతా కార్యక్రమం అంతా ఓన్లీ సింగిల్ హ్యాండెడ్ మేఘ్నా. మీరు అన్నట్టు అక్కడ కోడలు కాదు, కూతురు. ఎందుకంటే అదే టైంలో వీళ్ళ ఫ్యామిలీలో ఒక శ్రీమంతం ఫంక్షన్ జరుగుతుంది అదే రోజు. అందరు అక్కడ ఉన్నారు. అది అందరు ఆపుకుని శ్రీమంతం క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే వాళ్ళ సైడ్ ఫ్యామిలీ కాబట్టి అందరు చాలా మంది వచ్చారు ఊర్ల నుంచి. అక్కడంతా బిజీగా ఉన్నారు. మీరు ఎవరు రాగా నేను చూసుకుంటాను. మేఘ్నా ఒక్కతే అన్ని క్యాన్సిల్ చేసుకుని మేఘ్నా వచ్చి డాడీని తీసుకొచ్చి డాడీ వాళ్ళని ఇంటి దగ్గర పెట్టి అన్నీ చేసిందనమాట. ఎప్పటికీ మర్చిపోలేనిది ఏంటంటే మేఘ్నా నాకు బలమైన సపోర్ట్. నా పేరెంట్స్ని బంగారంలా చూసుకుందండి. నా పేరెంట్స్ ఉన్నంత వరకు, మా మదర్ మా ఫాదర్ ఉన్నంత వరకు ప్రతిసారి మేఘ్నా గురించి పొగుడుతూనే ఉండేవాళ్ళు. నాకంటే కూడా మా కూతురు మా కోడలు కాదు, మా కూతురు అని చెప్పి. మా అమ్మగారు చనిపోయినప్పుడు దహన సంస్కారానికి మేము విలేజ్ వెళ్ళినప్పుడు అక్కడ విలేజ్లో అందరూ మీరే అంట కదా మా అమ్మని చూసుకుని. అప్పుడు దాకా మాకు తెలియదు అసలు. అంటే మా అమ్మ అంతమందికి చెప్పేసింది ఊర్లో ఫోన్లో, నా కోడలు చూసుకుంటుంది, నా కోడలు అంత బాగా చూసుకుంటుంది అని. ప్రతి ఒక్కరు మేఘ్నాని అడిగేవారు అన్నారు, మీరే అంట కదా బాగా చూస్తున్నారు, మీరే అంట కదా అమ్మని మందులు ఇప్పించారు. చాలా రకాలుగా, ఒకటని కాదు. ఇంక ఏ అవసరం ఉన్నా కూడా ఫస్ట్ నాకు రాదు కాల్, మేఘ్నాకే చేసేవారు. మా డాడీ కానీ మా అమ్మ కానీ, మేఘ్నా నాకు ఇది కావాలి, మేఘ్నాకే. తనే మొత్తం ఒక కూతురులాగా చూసుకుందాను లాస్ట్ వరకు. బిగ్ సపోర్ట్. అది కనుక వేరే అమ్మాయి ఉంటే నా లైఫ్లో ఖచ్చితంగా ఇలా ఉండేది కాదు. ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. 3 years అసలు మేము మాట్లాడుకోలేదు. మా మదర్ ఫాదర్ నేను అసలు ఇంటికి వెళ్ళడం ఏం జరగలేదు. ఆ 3 yearsలో మా ఆవిడ మ్యాజిక్ చేసింది, పేరెంట్స్ని దగ్గర చేసింది. అసలు వాళ్ళతో చాలా మంచి బాండింగ్ ఏర్పడింది మేఘ్నాకి. చాలా అవన్నీ ఎప్పటికీ మర్చిపోయాను లైఫ్లో తను నేను. ఇది మాత్రం సీరియస్ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్, స్కిప్ చేయకూడదు, ఆన్సర్ మాత్రం కావాలి. సాగర్ గారితో ఏంటి మీకు గొడవలు? సాగర్ మొన్న కూడా వచ్చాడు కదా ప్రీమియం. గొడవలు లేవే, మొన్న మంచిగా హక్ చేసుకుని బాగా చేసి చూడాలి అన్నాడు అని. చెప్పండి నిజంగానే. అంటే మధ్యలో కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు నేను టచ్ లో లేను. టచ్ లో లేరు కాదు, కాన్షియస్ గా దూరం పెట్టారు. నిజమా? సాగర్ని అంటే తను చెప్పుకుంటాడో తెలియదు కానీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది, మంజుల నాయుడు గారికి పరిచయం చేసింది, చక్రవాకంలో పెట్టించింది నేనే అన్నాడు. యా, అది తనకి తెలుసు, మరి తను చెప్పుకుంటాడో నాకు తెలియదు. బట్ తనకి కార్ డ్రైవింగ్ నేర్పించింది, నన్ను బావా అంటూ చాలా క్లోజ్ అనమాట. నాతోనే ఉండేవాడు, నాతో తిరిగేవాడు బ్యాచులర్ గా ఉన్నప్పుడు. సరే మంచి ఫ్రెండ్ కదా అని చెప్పి నేను పరిచయం చేశాను, అంతా అయిపోయింది, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. తర్వాత మొగల్ రేకుల్లో తన క్యారెక్టర్ వస్తుంది, ఇద్దరం కలిసి చేస్తున్నాము.
అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్లో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం మా ఇద్దరికి కొంచెం ఫ్రెండ్షిప్ కాస్త కొంచెం సరే ఓకే కొంచెం దూరంగా ఉండాలి అని చెప్పేసి దూరంగా ఉండేవాళ్ళం. టచ్లో ఇంకా మనకి అంటే ఓపెన్గా చెప్పాలంటే చిన్నవి అన్నీ కూడా చిన్నది కాస్త కొంచెం పెద్దది రప్చర్ అయిపోతుంది కదా, లైక్ దాంతో వద్దులే ఎందుకు మన లైఫ్లో జర్నీ చేయడం అనుకున్నాను. బట్ ఎవరు పర్సెప్షన్లో వాళ్ళు కరెక్ట్, ఎవరిని రాంగ్ అని నేను చెప్పను. తను అనుకున్నది తను కరెక్ట్ ఏమో, నేను అనుకున్నది నేను కరెక్ట్ ఏమో అనుకుని దూరంగా ఉన్నాను తప్పితే. ఇప్పుడు మొన్న మొగల్ రేకుల్లో దయా క్యారెక్టర్, నా తమ్ముడు క్యారెక్టర్, తను హార్ట్ అటాక్తో చనిపోయారు. అప్పుడు తను కలిసాడు అనమాట ఆ రోజు. ఆ రోజు కలిసినప్పుడు అసలు ఏంటి తనే వచ్చి హక్ చేస్తున్నాడు, ఎలా ఉన్నావు అది ఇది అని చెప్పి. అంటే సో అప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా కాల్స్, మొన్న కూడా అప్రిషియేట్ చేశాడు కాల్ చేసి, డార్లింగ్ కలుద్దాం మళ్ళీ. అసలు ఒక్కసారి ఫోన్ మాట్లాడినప్పుడు మేము అన్నీ మాట్లాడుకున్నాం ఒక్కసారిగా, లైక్ ఎలా ఉంది లైఫ్, ఎలా జరుగుతుంది, నా లైఫ్లో ఏం జరుగుతుంది, తన లైఫ్లో ఏం జరుగుతుంది, అండ్ మన స్టార్టింగ్ నీకు గుర్తుందా మనం పెద్ద యాక్సిడెంట్ మిస్ అయ్యాము అన్ని తను చెప్పుకుంటూ వస్తున్నాడు, నేను చెప్పుకుంటూ వస్తున్నాను. బాగా అనిపించింది. ఏం యాక్సిడెంట్ అది? అంటే లైక్ ఫ్లైఓవర్ మన ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం దగ్గర నేనే డ్రైవింగ్ నేర్పిస్తున్నాను ఆ కార్ లో, మనోడు డ్రైవ్ చేస్తున్నాడు, ఎదురుగా బస్సు వస్తుంది, మనోడికి ఎట్టేలాగా తెలియట్లేదు, ఎదురుగా బస్సు ముందుకు వెళ్ళిపోతున్నాడు. కరెక్ట్ గా బస్సు దగ్గర నుంచి ఇక్కడ దగ్గర వచ్చినప్పుడు నేను స్టీరింగ్ నేను పక్క నుంచి ఇట్లా తిప్పాను అనమాట. తిప్పితే ఇట్లా లెఫ్ట్కి వెళ్ళి ఇలా స్పీడ్ వెళ్ళి ఆపేసాం. అది లైఫ్ అది మనోడు ఇప్పుడు మన కూడా చెప్తున్నాడు, అమ్మ పెద్ద యాక్సిడెంట్ మిస్ చేసాం మన ఇద్దరం అసలు లైఫ్ లో అని. ఇప్పుడంతా ఓకేనా? ఇప్పుడంతా ఓకే అండి, హీస్ ఫైన్. ఓకే. అండ్ మీ ఇంటర్వ్యూకి వస్తుందంటే మీ లేడీ ఫ్యాన్ ఒక క్వశ్చన్ అడగమనింది. చెప్పండి. మొగల రేకుల్లో మీద చక్రవాకంలో ప్రీతి ఆమె, వీరిద్దరిలో ఇంద్రనీళ్ళకి ఎవరంటే బాగా ఇష్టం? అసలు వీళ్ళిద్దరు ఇప్పుడు టచ్ లో ఉన్నారా లేరా? ఇద్దరు టచ్ లో ఉన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు టచ్ లో ఉన్నారు. మొన్న రీసెంట్ గా కూడా ఒక షో చేసాము, ఆదివారం పరివారం అని చెప్పి. 20 years తర్వాత కలిసింది ఆ అమ్మాయి నాకు. 20 years తర్వాత ఫోన్ లో టచ్ లో ఉండేవాళ్ళం కానీ తను బాంబే వెళ్ళిపోయింది. తను బాంబే హిందీ సీరియల్స్ లో వర్క్ చేస్తుంది, ప్రీతి అమీన్. సో మొన్న వచ్చినప్పుడు ఇద్దరం కలిసి షో చేయగానే అసలు అది పెద్ద వైరల్ అయింది అసలు. అంటే నియర్స్ లవ్ స్టోరీ మాది అంటే సీరియల్లో, లైక్ చాలా బాగా అనిపించింది నాకు కూడా తను చూసిన తర్వాత. ఇద్దరిలో క్లోజ్ అంటారా, ఎక్కువ టచ్ లో ఉండేది మేధ మొగల్ రేకుల్లో మేధ వచ్చేసి బర్త్డే విషెస్ కానీ ఆర్ మెసేజెస్ లో కానీ బాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ సరదా క్లోజ్ గా ఉండేది మేధ. కానీ ఎక్కువ రొమాంటిక్ సీన్స్, స్క్రీన్ ఇంటిమసీ ఎక్కువ ప్రీతి అమీన్తో చాలా స్క్రీన్ ఇంటిమసీ. అసలు అప్పట్లోనే మేము లవ్ సీన్స్ ఎన్ని చేసామండి బాబు. చక్రవాకంలో పెద్ద క్రియేట్ చేసిన 2003లో టీవీలో అసలు అలాంటి సీన్స్ నాకు తెలిసి ఎవరు చేయలేదు అంత ధైర్యంగా. నాకు బాగా గుర్తు, పాట వచ్చేటప్పుడు ఏదో ఒక మాంటేజ్ షాట్ పడుద్ది, మీరు బండి తోలుతా ముందు కూర్చొని పెట్టుంటారు అనమాట. ఆ రోజు ఫస్ట్ డే షూట్, నాకు సెకండ్ డే నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ ఎందుకు వచ్చింది? ఆ వయసు అలాంటిది, ఆ ఏజ్ అలాంటిది. మేడం అడిగారు, మేడం ఒకటే నవ్వు, అరే ఫీవర్ ఎందుకు వచ్చిందిరా నీకు? నాకు నెక్స్ట్ డే షూటింగ్ వెళ్తే ఫీవర్ వచ్చింది నాకు. మంజునాథ్ గారు అడిగింది. వెరీ ఫనీ థింగ్ అనమాట. నెక్లెస్ రోడ్ లో అప్పుడే నెక్లెస్ రోడ్ కడుతున్నారు, ఆ అమ్మాయిని ముందు కూర్చోబెట్టి కొన్ని షార్ట్స్ అలా చేస్తూ ఉన్నాం, డ్రైవింగ్ అలా చేస్తుంటే షీఈస్ వెరీ ప్రొఫెషనల్. నాకు అది కొత్త, నేను జస్ట్ నేను బాన్ యాక్టర్ ఏం కాదు, అది నాకు కొంచెం కొత్తగా ఉంది. అది నెక్స్ట్ డే ఫీవర్ వచ్చింది. తర్వాత బాగా అలవాటు అయిపోయింది ఆ అమ్మాయి, చాలా ఫ్రెండ్లీగా, మంచి రొమాంటిక్ సీన్స్, లవ్ సీన్స్. అసలు మేఘనా నన్ను లవ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ప్రీతి అమీన్ నాది ఫస్ట్ నైట్ సీన్ ఒకటి ఉంటుంది, దానిలో ఒక సాంగ్ ఉంటుంది, చంద్రనాయుడు గారు ఒక సాంగ్, చాలా రొమాంటిక్ సాంగ్, మంచి బ్యూటిఫుల్ సాంగ్, రొమాంటిక్ షార్ట్స్ కొన్ని ఉంటాయి. అక్కడ కనెక్ట్ అయింది మేఘనా. ఆ సాంగ్ పర్టికులర్ గా చూసి నాకు మెసేజ్ చేసినారు. అప్పుడు దాకా నేను వెనకపడుతున్నాను మేఘనా, పెళ్లి చేసుకో అని. చాలా రిజెక్ట్ చేసింది 9 times అలాగా. తర్వాత ఆ సాంగ్ చూసిన తర్వాత తను మెసేజ్ పెట్టింది, యూ లుకింగ్ వెరీ గుడ్ ఇన్ దట్ పర్టికులర్ సీన్స్, చాలా బాగున్నారు ఇద్దరు అని చెప్పిన తర్వాత నువ్వు మాత్రం బాగా చేసావు అని చెప్పింది. అది దొరికిపోయింది కదా అని నేను సరే పెళ్లి చేస్తున్నావా అన్న. ఆన్సర్ లేదు. నెమ్మదిగా అలా కొంచెం ఫ్రెండ్షిప్ అలా పెరిగి ఇంకా పెళ్లి దాకా వచ్చింది అన్నమాట మాది. సో అంటే మీరు చక్రవాకం గురించి కానీ మొగల్ రేకుల గురించి కానీ చెప్తుంటే చూసే వాళ్ళకే కాదు అందరికీ కూడా, ఇప్పుడు నాకైనా ఇక్కడ లైవ్లో కూర్చొని నేనైనా సరే వాటన్నిటిని ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే అవన్నీ మాకు ఒక చిన్ననాటి జ్ఞాపకాలు. సో అంత అద్భుతమైన సీరియల్స్ అవి. సో లాస్ట్ వచ్చేసి యాక్చువల్గా నేను వీటికి విరుద్ధం, బట్ చాలామంది అడగమంటే అడుగుతున్నాను. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు కదా, సో అక్కడ నుంచి మీకు ఇన్కమ్ ఎంత జనరేట్ అవుతుంది?
ఇది చాలా మంది మిమ్మల్ని అడుగుదాం, మీరు చెప్తారా? ఇది చాలా మంది మీ ఫ్యాన్సే అడగమన్న క్వశ్చన్. సో యాక్చువల్ నేను సంపాదన గురించి ఆస్తుల గురించి మాట్లాడను, బట్ ఈ క్వశ్చన్ మాత్రం తప్పక అడగమన్నారు. మీకు తెలిసిందే కదా, ఇప్పుడు ఒక మంత్ ఒకలా ఉంటుంది, ఒక మంత్ ఒకలా ఉంటుంది. మన వ్యూస్ ని బట్టి ఉంటుంది. ప్లస్ ఒక మంత్ రెమ్యునరేషన్ మన అంటే మంత్లీ ఇన్కమ్ ఇంత ఉంటే ఇంకొక మంత్ తగ్గుతుంది, ఒక మంత్ పెరుగుతుంది. అలా అని మనం పర్టికులర్ గా ఎవ్రీ మంత్ ఇలా వస్తుందని మనం చెప్పలేము. సో దాన్ని బేస్ చేసుకుని అయితే నేను వర్క్ చేయను. ఎందుకు అని అంటే బికాస్ వీ హ్యావ్ అ బిజినెస్, ఫుడ్ బిజినెస్ ఉంది కాబట్టి అది కూడా మెయిన్ ఇంపార్టెంట్. మా మెయిన్ బిజినెస్ ఫుడ్ బిజినెస్. దీనిలో మీరు చూసుంటే మా ఛానల్లో 10 మందికి ఉపయోగపడే విధంగానే ఉంటాయి కాబట్టి, బ్లాగ్స్ కానీ ఆర్ ఇన్ఫర్మేషన్ కానీ, కుకింగ్ వీడియోస్ చాలా మందికి తెలుస్తుంది. అంటే ఫేక్ టైటిల్స్ ఎప్పుడు పెట్టలేదు మేము. కొలాబరేషన్స్ కూడా చాలా తక్కువ. అసలు జెన్యూన్ అయితే అది కూడా చాలా డెప్త్ వెళ్ళి ఆ జెన్యూన్ గా ఉంది కొలాబ్ అని అంటేనే చేస్తాం. అది 10 మందికి ఉపయోగపడుతుంది అంటేనే. ఈ మే ఫీడ్ ద హంగ్రీ అని చెప్పారు కదా, ఫీడ్ ద హంగ్రీ గురించి కొన్ని వ్లాగ్స్ చేస్తాం దీనిలో. ప్లస్ తనకి కుకింగ్ పిచ్చి, కుకింగ్ వీడియోస్ చేస్తాము. ఇంకేదన్నా జనాలకి మంచి చెప్పాలనుకున్నప్పుడు ఒక మంచి పాయింట్స్ తీసుకుని మాట్లాడతాము. అన్ని ఇలాంటివి ఉంటాయి తప్పితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ రాంగ్ అంటే లైక్ థంబ్నెయిల్స్ కొంతమంది పెడుతుంటారు భయంకరంగా, మ్యాటర్ వేరే ఉంటుంది. ఎప్పుడు లేదు అది అలాంటిది అసలు మన ఛానల్ అది నమ్ముకుని అయితే నేను సంపాదించట్లేదు యూట్యూబ్ ఛానల్. సో అందుకే నేను ఇన్కమ్ ఎంత అని చెప్పలేను. సో ఇన్కమ్ గురించి అడిగేటప్పుడు నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, యాక్చువల్గా ఇది జనాలకు తెలియాలి. సో ఇదే లాస్ట్ క్వశ్చన్ క్లోజ్ చేద్దాం. కరోనా తర్వాత అనుకుంటాను, నాకు తెలిసినంత వరకు, అంటే నేను చాలా మీ దగ్గర సోర్స్ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. కరోనా తర్వాత మీరు కానీ అంటే మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా కొంత స్ట్రగుల్ అయ్యారు, వాస్తవం అది. కానీ మీ కపుల్కున్న క్రేజు, మీకున్న రీచ్ ప్రకారం చూసుకుంటే మీరు కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే ఆ రోజుల్లో ఒక 10 లక్షలు కావాలంటే 10 లక్షలు, 15 లక్షలు కావాలంటే 15 లక్షలు ఆఫర్స్ కూడా వచ్చినాయి అని తెలుసు. ఎందుకు చేయలేదు? తనకేనే కాదండి, చెప్తున్నాను కదా, జనాల్ని మిస్గైడ్ చేయడం అనేది ఫస్ట్ నుంచి కూడా మాకు అలవాట్లేదు. దాని గురించి మనకు తెలుసు, దానివల్ల మనం ప్రాఫిట్ పొందొచ్చు కానీ బట్ జనాలు అయితే మిస్గైడ్ అయ్యి వాళ్ళు అనవసరంగా రాంగ్ రూట్లోకి వెళ్తారు. నేను ఇప్పటికీ చెప్తాను, ఇప్పుడున్న జనరేషన్ అందరికీ చెప్తాను, వాళ్ళ పేరెంట్స్ చెప్తాను, ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్కి, మీరు మొబైల్లో ఏం చూస్తున్నాడు వాడు, మొబైల్ ఇచ్చేసి వదిలేయకండి. మొబైల్లో ఏమేమి డౌన్లోడ్ చేసుకున్నాడు, మొబైల్లో ఏమేమి వీడియోస్ చూస్తున్నాడు, కరెక్ట్ ప్రతిదీ మీరు మీ పిల్లల్ని అబ్జర్వ్ చేయండి. మీరు కనుక మీరు బిజీలో పడి మీ పిల్లల్ని వదిలేస్తే ఆల్రెడీ సగం నాశనం అయిపోయింది సొసైటీ బికాస్ ఆఫ్ మన సోషల్ మీడియా. ఇప్పుడు మంచి కంటే చెడుకే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు ఇప్పుడున్న జనరేషన్. సో అలా పాడైపోతుంది సొసైటీ, మొత్తం పాడైపోతుంది. సో దానివల్ల అన్ని ఆఫర్స్ వచ్చినా దీనివల్ల మనకి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల యూజ్ ఉంటుందా లేదా, మనం పర్సనల్గా ఎంజాయ్ చేస్తాం మనీని కానీ అంతా కానీ దానివల్ల పబ్లిక్ నాశనం అయిపోతారని చెప్పి మేము ఇప్పుడు దాకా బెట్టింగ్ యాప్స్ కానీ ఎంత కష్టంలో ఉన్నా కూడా ఎవరు ఎంత పెద్ద ఆఫర్స్ ఇచ్చినా కూడా మేము యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో మన కష్టాన్ని మేము నమ్ముకున్నాము. ఏదో సరదాగా లిమిటెడ్ వర్షన్లో ఒక ఆవకాయ సీజన్లో ఆవకాయ పెడదాము కొన్ని అని చెప్పి మా మరదలు చెప్పింది, యూఎస్లో ఉంటున్నాను, మేఘ్నాల్ సిస్టర్, అని స్టార్ట్ చేసాం. సీరియస్గా కూడా కాదు, సరదాగా స్టార్ట్ చేసిన బిజినెస్ భగవంతుడు చాలా సీరియస్ చేసేసాడు. లైక్ ఇంకా అదే 2 yearsలో అసలు మేము ఎక్స్పెక్ట్ చేయన విధంగా క్లిక్ అయింది. మీరు కష్టంలో ఉన్నప్పుడు కూడా జనాలు మంచి కోరారు కదా, ఆ జనాల వల్లే మీకు ఈరోజు సక్సెస్. ట్రూ అండి, నేను ఎప్పుడు అదే అనుకుంటాను. అంటే మనం ఒకరికి మంచి చేస్తే డెఫినెట్లీ, ఒకరికి మంచి కోరుకుంటే భగవంతుడు డెఫినెట్లీ మనకు మంచి చేస్తాడు. సో ఎందుకంటే ఇందాక చెప్పాను, మీరు మేఘనా గారు కలిసి ఉంటే కొన్ని లక్షల మంది మీ ఆ వీడియోస్ కానీ ఎందుకు ఎంజాయ్ చేస్తారంటే ఆ రిలేటబుల్ థింగ్ అనమాట. మా వాళ్ళు, మా ఫ్యామిలీ, మా మేఘన, మా ఇంద్రనీలు, సో మీరు అది సంపాదించుకున్నారు. సో ఈ రాబోయే జర్నీలో ఏదైతే మీరు అచీవ్ చేయాలని కోరుకుంటున్నారు అవన్నీ అచీవ్ చేయాలని, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అచీవ్ చేసిన తర్వాత ఒక ఇంకా సక్సెస్ఫుల్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత, దీనిలో నేను సక్సెస్ అనేది నా పెద్ద రేంజ్ తక్కువ రేంజ్ నేను ఎప్పుడు ఆలోచించుకోండి, మేము ఇద్దరం అదే అంటాం. ఏదైనా కూడా ఇప్పుడే, మనం ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. మనం మాట్లాడాలనుకున్నా, మనం మంచి చెప్పాలనుకున్నా ఈ రోజు చెప్పామా అయిపోయింది, రేపు మనం ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత చెప్దామా అనేది కూడా లేదు నాకు. ఏదో అందరూ ఒకటే, అందరు హ్యూమన్సే, ప్రతి ఒక్కరు మనుషులే, మనం ఏం భగవంతులం కాదు, మనం ఏదో సొసైటీలో పెద్ద క్రియేటర్స్ కాదు. నేను అందరిని అలా చూస్తాను. ఇప్పుడు నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కదా, నా సొంత మనుషులా, నా తమ్ముళ్ళలాగా, నా ఇంట్లో మనిషిలాగానే చూసుకుంటాను. నా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం పెడతాను, నేను కూర్చునే టేబుల్ మీద వాడిని కూర్చోబెడతా. ఇంటికి వస్తే ఇంకెందుకు కూర్చోండి లేదా అక్కడ కూర్చొని తినండి ఏ రోజు చెప్పను అలాగా.
వాళ్ళకి పండగ వస్తే మాతో పాటు పండగకి వాళ్ళకి బట్టలు కొంటాను. అలా ఉంటేనే అందరూ సమానం అనుకుంటేనే హ్యాపీగా ఉంటామండి. కరెక్ట్. సో నేను ఇది నమ్మను, సక్సెస్ ఫెయిల్యూర్ గొప్ప తక్కువ అనేది మాత్రం ఏ రోజు నేను నమ్మనండి. సూపర్. వీఆర్ జస్ట్ హ్యూమన్స్. ఉన్నంత వరకు హ్యాపీగా లైఫ్ని ఎటువంటి బాధ లేకుండా హెల్దీగా ప్రశాంతంగా ఉండాలి అంతే. సూపర్. నాకు యాక్చువల్గా మీ యాక్టింగ్ కెరీర్ గురించి శంబాల గురించి మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదు. నాకు అంతకంటే పెద్దది తెలిసింది. అంటే ఒక మనిషి ఎలా ఉండాలి, పేరు వచ్చిన తర్వాత ఎంత బాధ్యతగా ఉండాలి, సో ఎవ్రీథింగ్ అసలు ఇంద్రనీల్ అంటే ఏందో తెలిసింది ఇంటర్వ్యూ ద్వారా. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మంచి పాయింట్స్ అడిగారు. అంటే నాకు నిజంగా భయం వేసింది ఛానల్కి రావాలంటే. బికాజ్ నేను ఒక ఆల్మోస్ట్ 10 years అనుకోండి ఇంటర్వ్యూస్, 10 or 8 years ఇంటర్వ్యూసే ఇవ్వలేదు. భయం వేసి, బికాస్ భయం ఇన్ ద సెన్స్ రాంగ్ థంబ్నెయిల్స్ పెట్టి రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు ఆర్టిస్టుల్ని. సో ఇప్పుడు దాకా జరిగిన ఇంటర్వ్యూస్లో నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను, ఒక మంచి క్వశ్చన్స్ అడిగారు మీరు. జనాలకి యూజ్ అయ్యే క్వశ్చన్స్ అడిగారు. చెప్పే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.